హలో ఆల్. నోటికి ఏదన్నా రుచిగా తినాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి పాతకాలం నాటి కొబ్బరి పులిహోర ట్రై చేసి చూడండి. టేస్ట్కి మీరు ఫిదా అయిపోతారు. రెసిపీ కూడా చాలా సింపుల్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. దీనికోసం మనం ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసుకుని పోపంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు, అలాగే కొంచెం బెల్లం ఇవి కూడా యాడ్ చేసుకుని చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా హాఫ్ మరిగిన తర్వాత మీడియం సైజ్ కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే కొబ్బరి తురుము చింతపండు రసాన్ని బాగా పీల్చుకుని ఆయిల్ బయటకు తేలి అలాగే కొబ్బరి పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే వేడి వేడి కొబ్బరి పులిహోర రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.